హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిటీ అండ్ పీటీ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు, దానివల్ల యూజెస్ ఏంటి, తర్వాత వాటిని ఏ సర్క్యూట్లో ఏ విధంగా కనెక్ట్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అంతకన్నా ముందు ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి సిటీ అండి. సిటీ చూస్తే ఇక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, దీనికి అబ్రివేషన్ వచ్చేసి సిటీ. ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్స్. సో నార్మల్గా మనము మన ల్యాబ్లలో అయితే కనుక మనము అమ్మీటర్తో మెజర్ చేస్తామన్నమాట కరెంట్ని. సో అక్కడ ఏంటంటే లో రేటింగ్స్, అప్ టు లో రేటింగ్స్ వరకు మాత్రమే యూజ్ చేస్తాము కరెంట్ని మెజర్ చేయడానికి. సో మనకి సబ్స్టేషన్ సైడ్ అక్కడ హయ్యర్ కరెంట్స్ వెళ్తూ ఉంటాయి కదా, సో దాన్ని ఎలా మెజర్ చేయాలి, సో దాన్ని మెజర్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో మనకి హెచ్టీ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ హై టెన్షన్ అంటారు, హెచ్టీ అంటే అక్కడ మనకి కరెంట్ని మెజర్ చేయడానికి, సో ఎంత ఫ్లో అవుతుంది సర్క్యూట్లో, ఈ లైన్లో ఎంత పోతుంది మెజర్ చేసుకోవడానికి మనం అమ్మీటర్ని యూజ్ చేయలేం కదా. అమ్మీటర్ అనేది మనకి లో రేంజ్ వరకు మాత్రమే చూపిస్తుంది అనమాట. సో హయ్యర్ రేంజ్ కరెంట్స్ మెజర్ చేయాలి అంటే ఇంకా మనం ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ అయితే ఇదనమాట. సో దీని యొక్క కనెక్షన్ ఎలా అంటే ఫ్రెండ్స్, కరెంట్ అమ్మీటర్ని కానీ లేదా సిటీని కానీ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఇన్ సిరీస్. సో మనం ఎప్పటికైనా కూడా ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తాము సర్క్యూట్లో. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లేదా అమ్మీటర్ కానీ ఎక్కడైనా సరే మనము సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇలా అయితే ఈ విధంగా ఇది లోడ్ అనుకుంటే ఈ రకంగా మనం అయితే లోడ్ని కనెక్ట్ చేస్తాం. ఈ రకంగా అమ్మీటర్ని అయితే లేదా సిటీని అయితే ఈ రకంగా మనము సిరీస్ కనెక్షన్లో యూజ్ చేస్తాము. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇన్కేస్ చదువుకున్న వారైనా లేదా ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళే వారైనా ఈ బిట్టు కంపల్సరీ అడుగుతారు. అమ్మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఇన్ సిరీస్. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ లేదా సిటీ అయినా అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పీటీ అంటారు దీన్ని. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద వోల్టేజ్. సో నార్మల్గా మనకి ఎల్టీ సైడ్ అయితే ఇంకా మనకి 400 volts 450 volts అయితే ఉంటుంది. సో మనకి హెచ్టీ సైడ్ మనకి 11 kV 33 kV 120 kV అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఎలా మెజర్ చేయాలి, సో మనకి లిమిటర్ను మెజర్ చేసే అమ్మీటర్ను మన వోల్ట్ మీటర్ను యూజ్ చేసి మనం మెజర్ చేయలేము కదా. సో దాని స్థానంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనము పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో దానివల్ల యూజ్ అయితే అదనమాట. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ట్రాన్స్ఫార్మర్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద వోల్టేజెస్ అట్ హెచ్టీ సైడ్. సో అదనమాట. సో దాని యొక్క ఇమేజెస్ ఎలా ఉంటాయంటే అనేది మీకు చూపిస్తాను. సో దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారంటే కనుక ఫ్రెండ్స్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ప్యారలల్ అనమాట. సో ఇది ఫేస్ అనుకుంటే మనము, ఇది న్యూట్రల్ అనుకుంటే కిందిది. సో మనము వోల్ట్ మీటర్ లేదా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ను ఇక్కడ ప్యారలల్ అయితే కనుక మనము కనెక్ట్ చేస్తాము. సో అదనమాట వోల్ట్ మీటర్ లేదా పీటీ అంటారు. సో ఇది లోడ్ అనుకుంటే కనుక ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ లోడ్ అనుకుంటే మన యొక్క వోల్ట్ మీటర్ లేదా పీటీని మనం ఎప్పటికీ ఆల్వేస్ పీటీ ఆర్ వోల్ట్ మీటర్ కనెక్టెడ్ టు ఆల్వేస్ ప్యారలల్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. దీని కనెక్షన్స్ అయితే ఇవి. అమ్మీటర్ను లేదా సిటీని ఆల్వేస్ కనెక్టెడ్ టు ఇన్ సిరీస్, వోల్ట్ మీటర్ లేదా పీటీని పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ను ఆల్వేస్ కనెక్టెడ్ టు ప్యారలల్. అదైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్దామండి. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏసీ డీసీ గురించి తెలుసుకుందామండి, డిఫరెన్సెస్. యాక్చువల్గా ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. జనరల్గా మన ఇళ్ళలోకి వచ్చే కరెంటు ఏసీ కరెంట్ అండి. ఏసీ సప్లై అనేది మన ఇంట్లోకి వస్తుంది అనమాట. సో మనము డీసీ గురించి కూడా ఇక్కడ చూద్దాము. సో ఏసీలో డీసీలో మెయిన్గా డిఫరెన్స్ ఏముందంటే ఏసీలో అయితే ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఏసీలో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, డీసీలో అయితే ఇంకా ఫ్రీక్వెన్సీ ఉండదు. అండ్ ఏసీలో మనకి యాక్చువల్గా ఫేజ్ న్యూట్రల్ అంటారనమాట. సో మనకి ఏసీలో ఫేసెస్ న్యూట్రల్ అంటారు. అదే డీసీ అయితే కనుక మనకి డైరెక్ట్ కరెంట్ అంటారు. అండ్ ఇందులో మనకి ఫ్రీక్వెన్సీ అయితే ఏముండదండి. ఇక్కడ మనము ఆల్వేస్ ఈ డీసీలో మనకి ఓన్లీ ప్లస్ మైనస్ ఈ రెండు సింబల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో మనకి డీసీలో
ప్లస్ సింబల్ లేదా మైనస్ సింబల్ ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనము డీసీ సప్లై ఎక్కడ స్టోరేజ్ చేస్తామంటే మనకి బ్యాటరీస్లో మనము స్టోరేజ్ చేస్తాం అనమాట. సో దీని యొక్క సింబల్ అయితే ఇది అనమాట. ఏసీ సప్లైకి సంబంధించిన సింబల్ ఇది. ఈ సింబల్ ఉంటే కనుక ఇలా ఉంది కదా సింబల్ సైన్ వేవ్ లాగా ఇలా ఉందంటే కనుక ఇది ఏసీ సప్లై అనుకోవాలి. ఇలా డైరెక్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది కదా, సో ఇలా ఉందంటే కనుక మనము డీసీ సప్లై అనుకుంటాం అనమాట. సో డిఫరెన్స్ అయితే ఏసీ సప్లైకి డీసీ సప్లైకి ఇది అనమాట ఫ్రెండ్స్. మీరు ఎక్కడ వర్క్ చేసినా కానీ ఇన్ కేస్ జాబ్లో అయినా కానీ లేదా మీరు స్టూడెంట్స్ అయినా కానీ ఈ సింబల్స్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఏసీ సప్లైయా డీసీ సప్లైయా లేదా ఇది ఏసీ ఎక్విప్మెంటా డీసీ ఎక్విప్మెంట్ అనేది మనము ఈ సింబల్స్ ద్వారా మనమైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఏసీలో అయితే మనకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, డీసీలో అయితే ఫ్రీక్వెన్సీ ఉండదు. డీసీలో సింబల్స్ అయితే ఓన్లీ ప్లస్ మైనస్ ఉంటారు, ఏసీలో అయితే కనుక ఫేస్ న్యూట్రల్ అంటారు ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ స్టూడెంట్స్ అయితే కనుక ల్యాబ్లో వైవా క్వశ్చన్స్ అయితే ఇలాంటివి కంపల్సరీ అడుగుతారు డెఫినెట్గా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ అని. సో అదొక డిఫరెన్స్ అయితే కనుక. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సిటీ ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా వీడియోలో. సో ఈ సిటీ అనమాట కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఇక్కడ చూసారు కదా లైన్లో సర్క్యూట్ అనేది మనకి ఇక్కడ సిటీ అనేది మనకి సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేశారనమాట. సో సిరీస్లో కనెక్ట్ చేశారు, ఎక్కడ మనకి బ్రేక్ అవ్వలేదు అనమాట. సో ఈ రకంగా మనము సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట సిటీని లేదా అమ్మీటర్ని కానీ. సో ఇది వచ్చేసి మనకి 3 ఫేస్ ఉంటుంది కదా, 3 ఫేస్లో కాబట్టి ఇక్కడ 3, ఇది వచ్చేసి ఇండివిజువల్గా మనకు లైన్లో సిటీ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో మనకి హెచ్టీ సైడ్ మనకి కరెంట్ని మెజర్ చేయడానికి మనము సిటీని అయితే వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇది వచ్చేసి ఎల్టీ సిటీ అండి. ఇది వచ్చేసి లో టెన్షన్ అంటే మనకి 400 వోల్ట్స్ ఉంటుంది కదా, అక్కడైతే మనకు జస్ట్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ లైన్ ఇలా పోయిందంటే కనుక ఇది సప్లై ఇలా పోతుందంటే కనుక మనము ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ లైన్ ఒక ఫేస్లో మెజర్ చేయడానికి మనము ఈ ఎల్టీ సైడ్ యూజ్ చేసే సిటీ అనమాట. ఇది వచ్చేసి ఈ రెండు వచ్చేసి మనకి టర్మినల్స్. సో ఇది వచ్చేసి ఎల్టీ సైడ్ మెజర్ చేయడానికి, లో కరెంట్స్ మెజర్ చేయడానికి ఇది వచ్చేసి సిటీ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇది వచ్చేసి పీటీ ఫ్రెండ్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. ఇది వచ్చేసి మనకి హెచ్టీ సైడ్ హై వోల్టేజ్ సైడ్ మనకి హై వోల్టేజెస్ మెజర్మెంట్ చేయడానికి మనము ఈ యొక్క పీటీని అయితే యూజ్ చేస్తాం. ఇందులో మనకి ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్ పీటీ గురించి. మనకి హై వోల్టేజ్ మెజర్ చేయడానికి పీటీస్ అయితే యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో ఈ 3 కూడా మనకి పీటీసీ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇవి వచ్చేసి మనకి ల్యాబ్లలో యూజ్ చేస్తారండి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూపించాను కదా ఇందాక, ఇది వచ్చేసి ఏసీ వోల్టమీటర్, ఏసీ అమ్మీటర్ అన్నమాట. సో ఇక్కడ వి ఉందంటే వోల్టేజ్ అని, ఏ ఉందంటే అమ్మీటర్ అని. సో మనకి వోల్టేజ్ని వితో ఇండికేట్ చేస్తాము లెటర్ని, కరెంట్ని ఏతో ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇలా ఉంది కదా, సో ఇది ఏసీ అమ్మీటర్. సో ఇక్కడ సింబల్ ఎలా ఉంది, ఇలా ఉంది, సైన్ వేవ్ లాగా ఉంది. సో ఇది ఏసీ వోల్టమీటర్. సో దీని యొక్క మ్యాక్సిమం రేటింగ్ ఎంత అంటే మనకి 500 వోల్ట్స్ వరకు మనము ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయగలము. ఇందులో మనకి మ్యాక్సిమం కరెంట్ ఎంతవరకు మెజర్ చేయగలమంటే మ్యాక్సిమం 15 amps ఏసీ కరెంట్ మనము మెజర్ చేయగలము. ఇది వచ్చేసి మ్యాక్సిమం కరెంట్ మనకి ల్యాబ్లలో అడుగుతారు అనమాట. దీని యొక్క మ్యాక్సిమం కరెంట్ ఎంత అంటే కనుక 0 to రేంజ్ వచ్చేసి 0 to 15 amps ఏసీ కరెంట్ని మనం మెజర్ చేయగలము. ఇది వచ్చేసి మనము 0 to 500 volts ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయగలము. సో ఇది వచ్చేసి ఏసీ వోల్టమీటర్, ఇది వచ్చేసి ఏసీ అమ్మీటర్ అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డీసీకి సంబంధించిన అమ్మీటరు, డీసీకి సంబంధించిన వోల్టమీటర్ అనమాట. ఎలా చెప్తున్నాం అంటే ఇంకా ఇక్కడ మనకి సింబల్ ఉంది కదా, వి కిందనే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా సింబల్ ఉందంటే మనకి ఇది వచ్చేసి డీసీకి సంబంధించిన మీటర్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్లు మనకి ఎక్కువ వైవా టైంలో అడుగుతుంటారండి. సో ఇది మనకి నాలెడ్జ్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల మీకు ఈ వీడియోలో పెడుతున్నాను. సో మనకి ఈ సింబల్ వల్ల ఇది వచ్చేసి వి ఉంటే కనుక వోల్టమీటర్, డీసీ వోల్టేజ్ని మనం మెజర్ చేయడానికి ఈ యొక్క ఎక్విప్మెంట్ అయితే వాడతాం అనమాట. ఇక్కడ మనము రేంజ్ వచ్చేసి 0 to 200 volts. సో 0 to 200 volts డీసీ వోల్టేజ్ని మనము మెజర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనము 0 to 10 amps ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ని మనం మెజర్ చేస్తాము. సో 0 to 10 amps డీసీ కరెంట్ని, ఇక్కడ సింబల్ ఏ కింద స్ట్రైట్ లైన్ ఉంది కదా, అలా ఉందంటే మనకి డీసీ మెజర్ చేస్తుంది అనమాట. డీసీ ఎక్విప్మెంట్ ఇది డీసీ యాంప్స్ మెజర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి బటన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనము
ప్లస్ అంటారు, ఇక్కడ మనకు మైనస్ నెగటివ్ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి మైనస్ అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, దీని కిందనే ఇక్కడ మైనస్ ఇచ్చారు, ఇక్కడ ప్లస్ ఇచ్చారు అనమాట. సో అలా ఇస్తేనే మనకి మెజర్ చేస్తుందండి. ఇన్ కేస్ అలా కాకుండా మనము రివర్స్లో ఇస్తే మనకి మెజర్ చేయదండి. సో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కంపల్సరీ డీసీలో అయితే ఇంకా మనము సీక్వెన్స్ అయితే కంపల్సరీ పాటించాలి. ఇదైతే మ్యాండటరీ. ఏసీలో అయితే ఎలా ఇచ్చినా ఏం కాదండి, మనకి మెజర్ చేస్తుంది. సో డీసీలో అయితే ఇంకా కంపల్సరీ ప్లస్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, మైనస్ దగ్గర మైనస్ ఇవ్వాలి. సో ఇది అనమాట ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే, కంటెంట్ ఉంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.